ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ కార్డ్ టైప్ లో ఏటీఎం కార్డు ఎలాగైతే ఉంటుందో ఆ టైప్ లో రేషన్ కార్డు సిస్టాన్ని ఏర్పాటు చేయటం చాలా అత్యంతదగ్గ విషయం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,45,00,000 కుటుంబాలకు వారి యొక్క జీవనోపాధిని పెంపొందించడానికి రేషన్ కార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా అత్యంతదగ్గ విషయం. ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా సూపర్ 6 లో భాగంగా మరి ప్రతి కార్యక్రమం కూడా తపతపాలుగా మరి అమలు చేయడం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం ఏదైతే మరి ఆశయంతో ముందుకు వెళ్ళిందో అదే ఆశయాన్ని ఈ రోజున నెరవేర్చడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మరి ఎన్టీఆర్ భరోసాగా పెన్షన్ సదుపాయం సుమారు 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 రూపాయలు ఒకేసారి ఇవ్వటం అనేటువంటిది, అలాగే మహిళా సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రతి మహిళకి పేదింటి మహిళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ కల్పించేటట్లుగా మరి దీపం పథకం కింద దీపం 2 3 గ్యాస్ బండ సిలిండర్లు ఇవ్వటం అనేటువంటిది మహిళ యొక్క సంక్షేమాన్ని పెంపొందించేటువంటి నినాదం. అలాగే మరి ముఖ్యంగా ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సంక్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని మరి ఇచ్చినట్టు హామీ ప్రకారం నెరవేర్చడం జరిగింది. అలాగే మహిళా సంక్షేమాన్ని పెంపొందించడానికి మహిళా శక్తి స్త్రీ శక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఉచిత బస్సు మరి సదుపాయాన్ని కూడా సమకూర్చడం, అలాగే రైతు యొక్క సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ మరి యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి రైతుకి కూడా సంవత్సరం పొడవు 20,000 రూపాయలు కూడా మరి వారికి సహాయాన్ని అందించడం అనేటువంటిది చాలా అత్యంతదగ్గ విషయం. ఈ రోజున ఒక పక్కన చూస్తే మహిళా సంక్షేమం, మరొక పక్క చూస్తే రైతు సంక్షేమం, మరొక పక్కన చూస్తే మరి యువతకి మరి నిరుద్యోగ యువతకి డిఎస్సీని ఇచ్చి సుమారు 16,437 పోస్టులను కూడా భర్తీ చేసేటువంటి ప్రభుత్వం. ఈ రోజున అదే రీతిగా ఇచ్చినటువంటి మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే ప్రతి పేద కుటుంబానికి కూడా మరి జీవనోపాధారమైనటువంటి రేషన్ కార్డు సదుపాయం కూడా మరి గత ప్రభుత్వం అయితే మరి పెద్ద పెద్ద కార్డులు ఇచ్చి ఫోటోలు వేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక ఏటీఎం సిస్టమ్ లాగా స్మార్ట్ కార్డు సిస్టమ్ ద్వారా ఒక కార్డుని ఏర్పాటు చేసి మరి ఈ రోజున ప్రతి కుటుంబానికి కూడా మరి రైస్ పంపిణీ అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంటికి తీసుకెళ్లి రైస్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేషన్ డిపోలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమైనటువంటి పద్ధతిలో ప్రతి లబ్ధిదారునికి అందించాలనేటువంటి సంకల్పంతో ప్రతి రేషన్ డిపోను కూడా పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అలాగే ఈ రేలంగి గ్రామంలో సుమారు 4,663 రేషన్ కార్డులు, ఈ స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు మరి పార్టీ నాయకులు అలాగే కూటమి 3 పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసి మరి ముఖ్యం కొన్ని కార్డులు అయితేనే మేము పంపిణీ చేస్తాం, కొన్ని ఉన్న కార్డులు గ్రామ సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మరి ఈ కార్డులన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని మరి ముఖ్యంగా తెలియపరుచుకుంటూ, ఎందుకంటే ఒక అంశం ఏంటంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసినటువంటి వారికి కూడా మరి రేషన్ కార్డును కూడా ఈ స్మార్ట్ కార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది అయితే అర్హులు ఉన్నారు అందరికి కూడా రేషన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని అది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం హాజరైనటువంటి ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ